నాన్నగారికి నువ్వే కాపలాగా ఉండాలి. ఇక నుంచి నాన్నకి ఏ చిన్న ఆపద కలిగినా దానికి నువ్వే బాధ్యుడివి. ఏమన్నా? ఈ ముసలోడికి నేను కాపలాగా ఉండాలా? శవానికి ఎక్కువ, బ్రతికున్నోడికి తక్కువ. వీడికి ఈ ముసలోడికి ఏదన్నా జరిగితే నన్ను కాల్చేస్తాడా? వాడు చూపించే తుపాకీకి భయపడిపోతానా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికే? అసలు ఈ ముసలాడిని అప్పుడే పైకి పంపించేద్దామనుకున్నా, కానీ నువ్వే ఆపేశావు. అసలు ఇప్పుడే చంపేస్తా. ఎవడేం చేస్తాడో చూస్తా. వాలి, 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 ఏం చేస్తున్నావు? ఏయ్ వాలి, వదులు, నేను చెప్పేది విను. వాలి, పిచ్చి పట్టిందా నీకు? వాలి, వదులు. వాలి, ఏయ్ వాలి, వదులు, వదులు, నేను చెప్పేది విను. వాలి, పిచ్చి పట్టిందా నీకు? వాలి, వాలి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాలి, ప్లీజ్ గెట్ అప్. మావయ్య, మావయ్య, లేవండి మావయ్య, 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 లేవండి మావయ్య, 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 లేవండి మావయ్య, మావయ్య. మావయ్య, మావయ్య, బామ్మ, బామ్మ, అత్తయ్య, సియా, మావయ్య, 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 బామ్మ. నాన్న, ఏమండి? మావయ్య, మావయ్య, నాన్న, 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 మాట్లాడండి నాన్న, లేవండి నాన్న. దేవాంశ్, దేవాంశ్, వైట్, దేవాంశ్, దేవాంశ్, నాన్న, దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్. చెప్పండి నాన్న, చెప్పండి. దేవాంశ్, రాజా, అన్నయ్య, అమ్మా, అమ్మా, అన్నయ్య, మాట్లాడు నాన్న. నాన్న, ఇందు, ఇందురా, నాన్న. రాజా, రాజా, ఒక్క మాట మాట్లాడు రాజా. వైదే, వైదే,
రాజా చెప్పు రాజా చెప్పు చెప్పు. దేవాంశ్ నాన్న దేవాంశ్ మాట్లాడండి నాన్న, మాట్లాడండి. రాజా మాట్లాడండి చెప్పండి నాన్న, రాజా చెప్పండి నాన్న, చెప్పండి. మాట్లాడు. అన్నయ్య. అంజీ, డాక్టర్ని పిలవరా. రాజా హిందూ దేవా. ఏంటి సియా, చాలా ఆనందంగా ఉన్నావు. అదా లంకేష్ ఇప్పుడే ఫోన్ చేశాడక్క. వీడియో చాలా బాగా వచ్చిందంట. అవునా, కంగ్రాట్స్. నాకు తెలుసు సియా, అందుకే నేను నిన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా. కానీ నీకే ఇంకా నా మీద నమ్మకం లేదు. అయ్యో అదేం లేదక్క. నమ్మకపోతే ఇప్పుడు ఈ విషయం నీతో చెప్తానా? నా కల నెరవేరింది. చాలా హాయిగా ఉంది. ఇంతటితో ఆగిపోకూడదు సియా, నువ్వు పెద్ద హీరోయిన్వి కావాలి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఇలా ఎన్ని వుడ్లుంటే అన్నిట్లో హీరోయిన్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. దీని మొహానికి హీరోయిన్ అవ్వాలంట. 2 రోజుల్లో హోమం పెట్టుకొని ఇది హీరోయిన్ అవుతుందో హోమంలో కూర్చుంటుందో చూద్దాం. హలో, చెప్పండి సార్. నిన్న రిసార్ట్ లో షూటింగ్ జరిగింది కదా, అవును సార్. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డీటెయిల్స్ కావాలి నాకు అర్జెంట్ గా. ఎందుకు సార్? తీసుకో, నేను చెప్తాను. ఓకే సార్, ఇప్పుడే తెలుసుకొని చెప్తాను. హలో. సార్ నేను సియాన్ మాట్లాడుతున్నాను. హా సియా, చెప్పమ్మా. సార్ ఒకసారి ప్రొడ్యూసర్ గారి నంబర్ ఇస్తారా? మాట్లాడాలి. విషయమేంటమ్మా, నాతో చెప్పు. ఏం లేదు సార్, సాంగ్ బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్దామని. థ్యాంక్సే కదమ్మా, నువ్వు చెప్పావని చెప్పి నేనే చెప్పేస్తానులే. సార్ ఇంకో విషయం, సాంగ్ ఎప్పుడు చూపిస్తారో చెప్తే స్టూడియోకి వస్తాను. దానికోసం స్టూడియో వరకు రావడం ఎందుకమ్మా? రేపు రిలీజ్ అవుతుంది కదా, డైరెక్ట్ గా టీవీలోను ఫోన్లోను చూసుకోవచ్చు. అదేంటి సార్, మన ఇండియాలో రిలీజ్ కాదన్నారు? ఎందుకు రిలీజ్ కాదమ్మా? మన దేశంలో మన భాషలో చేసింది ఇక్కడ రిలీజ్ కాకపోవడం ఏంటి? లేదు సార్, ఇక్కడ రిలీజ్ కాదని చెప్పారు. అందుకే యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. లేదమ్మా, మేమెవ్వరికీ అలా చెప్పలేదు. హలో హలో. ఛ! హలో స్వీటీ. స్వీటీ లేదు, చింతకాయ తొక్క లేదు. నా బతుకే చింతకాయ పచ్చడైపోయేలా ఉంది. ఇప్పుడు ఏమైంది బంగారం? బంగారమా నీ బొంద. నా సాంగ్ ఇక్కడ రిలీజ్ అవ్వదు అన్నావు, ఇక్కడే రిలీజ్ చేస్తున్నారంట. లేదే, రిలీజ్ చేయమని మనకి మాట ఇచ్చారు కదా, అలా ఎలా రిలీజ్ చేస్తారు? అయినా ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడే మేనేజర్ చెప్పాడు. ఇక్కడ గనక రిలీజ్ అయితే నా బతుకు బస్టాండే. ఏదో ఒకటి చేయి లంకేష్. ఏడవకు, నేనున్నాను కదా. ఇప్పుడే ప్రొడ్యూసర్తో మాట్లాడతా. ఓకే. అక్క. సియా, అక్క. ఏంటి, ఏమైంది? అక్క అది చెప్పు. కొంపలు అంటుకున్నాయక్క. ఏంటి, ఏమైంది? మన దేశంలో మన భాషలో చేసింది ఇక్కడ రిలీజ్ కాకపోవడం ఏంటి? నేను వేరే ఊరొచ్చాను, పొద్దును గాని రాను. ఒక పని చెయ్యి, ప్రొడ్యూసర్ ఎక్కడున్నాడో అడ్రస్ ఇస్తాను, నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేస్తే ఏమవుతుందోనని భయంగా ఉందక్క. ఇదిగో, ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమోనని వద్దని చెప్పాను, వినిపించుకోలేదు కదా. ఇప్పుడేమైందో చూడు. అక్క జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అది బయటికి రాకుండా చూడాలి. ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడికి ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు.
నేను అడ్రస్ చెప్తాను. నా బదులు నువ్వు వెళ్ళి ప్రొడ్యూసర్తో మాట్లాడక్క. నేనా? నేను వెళ్ళి మాట్లాడతాను. అక్క ప్లీజ్ అక్క, చాలా సార్లు నన్ను ప్రాబ్లం నుంచి గట్టెక్కించావు. ఇప్పుడు కూడా నువ్వే ఆదుకోవాలి ప్లీజ్ అక్క. నాకన్నా కూడా నువ్వే బాగా మాట్లాడి ఒప్పించగలవు. ప్లీజ్ 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 అక్క. ఇంత రాత్రిపూట ఎక్కడికని వెళ్ళి మాట్లాడను? ఎవరితో మాట్లాడను? సరే అక్క, అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి ప్రొడ్యూసర్ అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. ప్లీజ్ అక్క, తెల్లవారితే రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. అసలు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో? ఒప్పుకోకపోతే ఏమవుతుందో ఏమో. అక్క నువ్వు వెళ్ళి మాట్లాడక్క నా కోసం ప్లీజ్. నీతో ఒక్క తలనొప్పి కాదు నాకు. వెళ్ళొస్తా. ఈలోగా నువ్వు ఊరికి కంగారు పడిపోయి ఇక్కడ ఎవరికి విషయం చెప్పకు, ముఖ్యంగా ఊర్మిళకి. సరే అక్క. సరే, అడ్రస్ ఇవ్వు. మమ్మల్ని కుడతావురా? రాయ్ నిన్ను. ఏం చేస్తావరా? ఏం చేస్తావు? అసలు నేనెవరో తెలుసా? దశరథ రామరాజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ దేవాంశ్. సార్ మీరా? వదలండి సార్, సార్ వదలండి సార్. మీరేం తెలియదు సార్. సార్ 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 మీ మనిషి తెలియదు సార్. తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. మేడం మేడం తప్పైపోయింది మేడం. సార్ తాలూకని చెప్పొచ్చు కదా మేడం. నీ ఓవర్ యాక్షన్ ఆపి చెప్పేది విను. మీరు ఏదైతే సాంగ్ షూట్ చేశారో అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా రిలీజ్ కాకూడదు. అలాంటి ఎలా సార్? చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తా. కానీ రిలీజ్ కావడానికి మాత్రం వీల్లేదు. రిలీజ్ అయిందో ప్రాణాలు తీసేస్తా. చేయండి సార్, రిలీజ్ చేయండి సార్, రిలీజ్ చేయండి సార్. మైండ్ ఇట్. కొన్నిటికి కారణాలు వెతకూడదు వదినా. అసలు అన్నిటికీ కారణాలు చెప్పాల్సి వస్తే అందరికన్నా ఎక్కువగా నువ్వే చెప్పాల్సి వస్తుంది. సరిపోయింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు చివరికి నా మీద పడతారేంటో అర్థం కాదు. నువ్వు వాడే మాటల్ని బట్టే ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ ఉంటుంది. అరే, ఇప్పుడు నేనేమన్నానని? పెళ్ళాన్నేమో చెంపదెబ్బ కొట్టి, పెళ్ళాం అక్కనేమో ప్రేమగా కేరింగ్ గా చూశాడు కదా. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా అని అడిగాను. తప్ప? చెప్పండి. అసలు ఇది నాకే కాదు, ఇక్కడ నాలా చాలా మందికి ఇదే డౌట్. కాకపోతే నేను మాట్లాడుతున్నాను, మీరెవ్వరూ మాట్లాడట్లేదు, అంతే. మాట్లాడింది చాలు. నీకు తప్ప అలాంటి ఆలోచనలు, అనుమానాలు ఇక్కడెవ్వరికీ లేవు.
వెళ్ళు. ఏం జరిగిందమ్మా? వద్దులేమ్మా, చెప్పాల్సిన విషయం అయితే చిన్నబాబు అందరి ముందు చెప్పుండేవారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? వైదేహికి పెళ్లి చేస్తానని ఇంట్లోకి తెచ్చిపెట్టారు. కాని మన అబ్బాయి పెళ్లికి ముందు ప్రేమించింది వైదేహిని. ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందే ఉంటే వాడు ప్రేమనెలా మర్చిపోతాడు? కోడలతో సంతోషంగా ఎలా ఉండగలడు? తనింకా ఇక్కడే ఉంటే మన అబ్బాయి కాపురం నాశనం అవటమే కాకుండా ఇంటి పరువే పోతుంది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. వైదేహిని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తున్నాను. మీరిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నందుకు క్షమించండి. మన వంశ గౌరవం, పరువు, మర్యాదల కన్నా ఏది ఎక్కువ కాదు. అందుకే పంపించేస్తున్నాను. వద్దమ్మా. లక్కీ, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. నాకంతా తెలుసమ్మా. నీకంటే ముందే తెలుసు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళ ప్రేమ చాలా పవిత్రమైనది. అందుకని వాళ్ళనొకటి చేయమంటావా ఏంటి? వాడు ప్రేమించింది వేరే అమ్మాయిననే సంగతి పెళ్ళైన మరుసటి రోజే నాకు తెలుసురా. పేరు చెప్పబోతే నేనే వద్దు అని చెప్పాను. అప్పుడే పేరు గనక తెలుసుంటే వైదేహిని ఈ ఇంటి గడప కూడా తొక్కనిచ్చేదాన్ని కాదు. ఏం కొట్టాడ్రా బాబు? అందుకే ఏదైనా ఏదో పని చేసే ముందు ఎవరో ఏంటో తెలుసుకొని చేయమన్నారు. హలో, నేను ఊర్మిళ. తెలుసమ్మా, చెప్పండమ్మా. ఏమైంది మూనుగుతున్నావు? ఏదో అయిందిలే, విషయం చెప్పండమ్మా. పొద్దున్నే సాంగ్ రిలీజ్ చేస్తున్నావు కదా? అది మాత్రం అడగమ్మా, సాంగ్ రిలీజ్ చేయడం లేదు. ఏమైంది? ఎందుకు రిలీజ్ చేయవు? చేస్తే చచ్చిపోతానమ్మా. మీరు ఏదైతే సాంగ్ షూట్ చేశారో అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా రిలీజ్ కాకూడదు. రిలీజ్ అయిందో ప్రాణాలు తీసేస్తా. డాన్స్ చేసిన ఆవిడతో సంబంధం ఉందో వచ్చిన ఆవిడతో సంబంధం ఉందో తెలియడం లేదు కానీ చెత్త కొట్టేశాడమ్మా.
ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం మాకు లేదమ్మా. నేను సాంగ్ రిలీజ్ చేయడం లేదంటే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాంగ్ రిలీజ్ కావాలి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీరిచ్చే డబ్బుల కన్నా నా ప్రాణం నాకు ముఖ్యం కదమ్మా. ఆ సాంగ్ని పూర్తిగా డిలీట్ చేయమని చెప్పా. అబ్బా, ఈ పాటికి చేసే ఉంటారు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నాకు ఫోన్ చేయొద్దమ్మా. అసలు ఫోనే చేయొద్దమ్మా. పెట్టే. నీ కొడుకు మంచి సంకల్పం చేశారు దశరథ రామయ్య. నీ ఆజన్మ కళ అక్షయపాత్ర సేవా కార్యక్రమం మొదలు కాబోతోంది. అదిగో వచ్చాడు. ఇదిగోండి మేడం, కంప్లీట్ సాంగ్. థ్యాంక్స్. అమౌంట్ పంపించాను, వచ్చిందా? వచ్చింది మేడం, కానీ నాదొక రిక్వెస్ట్ మేడం. మా ప్రొడ్యూసర్ డిలీట్ చేయమంటే మీరు డబ్బులు ఇస్తున్నారని రిస్క్ చేసి తెచ్చాను మేడం. మా ప్రొడ్యూసర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు మేడం. నేను మాత్రం బయటికి రాకూడదు మేడం. మేమెవ్వరికీ చెప్పం. నువ్వు మా పేరు చెప్పకుండా ఉండు చాలు. ఓకే మేడం. ఆయుధం చేతికొచ్చింది, ఇక ప్రయోగించడమే ఆలస్యం. న్యూస్ రిపోర్టర్కి కాల్ చేయి. రోడ్ నంబర్ 5 వచ్చే 5 minutes. ఇది మీ ఛానల్లో గంటకొకసారి నేను చెప్పేంత వరకు వేస్తూనే ఉండాలి. గంటకోసారంటే కష్టమండి, ఏదో ఒకసారి ట్రై చేయొచ్చు. అందులో ఉందెవరో తెలుసా? దశరథ రామయ్య గారి కోడలు, ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రాజ్యాధిపతి దేవాంశ్ భార్య. అవునా? మరి చెప్పరేంటి మేడం? సెలబ్రిటీ న్యూస్ అయితే అరగంటకు 6 సార్లు వేసి మరి రచ్చరచ్చ చెయ్యం. థ్యాంక్ యూ మేడం. మరి కాసేపట్లో రచ్చకెక్కిన రాజుగారి కోడలు శీర్షికన సియా డాన్స్ ప్రోగ్రాం సాక్షిగా అత్తారింటి పరువు మొత్తం బజారున పడుతుంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు రోడ్డున పడతారు. ఇక మనకి ఇంట్లో అడ్డు లేకుండా పోతుంది. పద వెళ్దాం. యా.
అబ్బా అబ్బా ఎవడుగా అన్నాడా గానీ కత్తిలా ఉందిరా ఫిగర్ సూపర్ మామ ఏ ముందిరా ఫిగర్ ఇంట్లో వాళ్ళు ఈ సాంగ్ చూస్తే నా చాప్టర్ క్లోజ్. ముందు ఎవరు చూడకుండా జాగ్రత్త పడాలి. అభిమానులకి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఈ సాంగ్ లో దుమ్ము రేపిన, ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన కొత్త తార సియా ఎవరో తెలుసా? కలసం తీసుకొచ్చారా? ఒక విషయం మీతో చెప్పాలి జానకరామయ్య గారు. ఈ ఇంటి కోడలైనందుకు మీ అమ్మాయి, అలాంటి కూతుర్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. పుణ్యఫలం కాదు పంతులు గారు, ఏ జన్మలోనే చేసుకున్న పాపం. ఇలాంటి కూతురు నా కడుపును పుట్టింది. చెప్పు బంగారం. బంగారమా నా బొందా? టీవీ చూసావా? సాంగ్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ తో మాట్లాడమని చెప్పాను కదా, మాట్లాడలేదు ఇంకా? మాట్లాడారు. వేయనని చెప్పి వేసేశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు. కనిపిస్తే చంపేస్తారు. నాకు చావు తప్ప వేరే దారి లేదు. టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. సియా జంప్ బాబాయ్ గారు. జానకి జానకి ఏమండి? ఒసే ముద్రష్టపదానా, ఎక్కడ చచ్చావే? నా కొడుకు ఇంత కష్టం తెచ్చిపెట్టావే. ఏమండి? ఏమండి ఊరుకోండి. ఏమండి? ఎంత పని చేసిందిరా నాయనా. ఊరుకోరా జానకి. దేవుడా,
దీనికి ఇలాంటి బుద్ధి పుట్టించావేంట్రా దేవుడా? ముద్రష్టపు దానా, నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నామే, ఇవేవి గుర్తుకు రాలేదా? నాన్నా, అయ్యయ్యో, ఏవి సినిమా గోలే, ఎంత పరువు పోయింది, ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదే. ఏ మొహం పెట్టుకుని బయట తిరగాలే. ఇడియట్, కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకోవా? సారీ సారీ అమ్మా. పర్వాలేదండి. రా అమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్. పర్వాలేదు, రా అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? అవసరం లేదు సార్, నేను వెళ్ళిపోతాను. అయ్యో రామ్మా, మీరు ఆగమ్మా. అరే ఏంటి ఇలా వెళ్ళిపోతుంది? ఈ గొంతెక్కడో విన్నానే. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సియా ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.